కూడా కొంతవరకు నేను చేద్దామని ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లే టీఎస్యూటీఎఫ్ తరపున కల్లూరు మండలంలో కానీ ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలో ఉద్యమాలు పిలిపించినప్పుడు ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తూ ఉద్యమాలు పోరాటాల ద్వారానే మనం ప్రస్తుతం పొందుతున్నటువంటి వేతనాలు కానీ వసతులు సౌకర్యాలన్నీ కూడా పొందుతున్నాము. మీరు ఏదో ఒక సంఘంలో ఉండండి, ఒక సంఘాన్ని ఖచ్చితంగా నమ్ముకోవాలి. సంఘాలు లేకపోతే ఉపాధ్యాయులు మనం సమస్యలు ఇచ్చినప్పుడు అండగా నిలబడేవాడు. ప్రత్యక్షంగా మనం చూసాం, ఆర్టీసీలో సంఘాలు నిర్వీర్యమైపోయినప్పుడు ఏ పరిస్థితి అయిందో మనం చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో అయినా, టీచర్ స్థాయిలో, ఎంఈఓ స్థాయిలో, డిఈఓ స్థాయిలో, ఏ స్థాయిలో అయినా వాళ్ళకి ఒక సంఘం ఉంటేనే అండగా ఉంటుంది. ఆ సంఘాలు ఉంటేనే సమస్యలు సాధించబడతాయి. రాబోయే రోజుల్లో మనం చాలా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొవాల్సిన సందర్భాలు ఉంటాయి. వాట్సాప్లో మనం తమ్ములేపి సంఘీభావం చెప్తారు. అంటే ప్రభుత్వానికి మన అసంతృప్తిని తెలియజేయాలంటే ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొవాలా, అప్పుడే సమస్యలు సాధించబడతాయి. అవన్నీ మీకు తెలియని కావు. మన మండలం అయితే నిత్యం పనిలో ఉండి యూనియన్లకి అతీతంగా సర్వీస్ అందించమని ఒక సర్వీస్ మోటోతో మేము పనిచేస్తున్నాము. ఏ యూనియన్లో అయినా ఎవరు వచ్చినా కానీ సర్వీస్ అందించే విషయంలో మాత్రం 100% టీఎస్యూటీఎఫ్ కమిటీ ముందుంటుంది. మీరు అంటే సర్వీస్ పొందమని చెప్తున్నాం. మా సర్వీస్ నచ్చితే మాతో జర్నీ చేయండి, అది కూడా చెప్తున్నాం. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటారు. దాంతోపాటు ప్రభుత్వమే తిథి భోజనం అని స్కూళ్ళల్లో పిల్లల్ని ఆనందంగా ఉంచడానికి, అంటే సమాజం ఉన్నటువంటి సమాజంలో వ్యక్తులు అంటే ఫంక్షన్స్, బర్త్డేలు ఏదైనా కానీ స్కూల్లో పిల్లలకి అందించమనే ఒక జీవో కూడా ఇచ్చింది. అది చేయొచ్చు, కానీ పరిమితులు లోబడి చేయండి, ఆనందంగా ఉంచండి. పిల్లలతో ఆనందాన్ని పంచుకోవడం తప్పు కాదు, అది మనకి అధికారికంగా జీవో ఉన్నది. దాంతోపాటు తక్షణంగా సహాయం కావాలంటే ఏ సమయంలో ఫోన్ చేసినా కూడా మేము ముందుంటున్నాము. గతంలో కల్లూరు మండలంలో గర్ల్స్ స్కూల్లో పనిచేసే లేడీస్ కార్ యాక్సిడెంట్లో ఊరు బయట కింద పడ్డప్పుడు మాకు తెలియజేస్తే వెంటనే వెళ్ళాము. రాయనర్సర్ గారు, నేను కమిటీ వెళ్ళి ఇక్కడ సోమలింగారెడ్డి గారు హాస్పిటల్, రాధాకృష్ణమూర్తి గారు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మా రాయనర్సర్ గారు వచ్చినప్పుడు ముందు ఎమ్మెల్యే ఖమ్మం తీసుకెళ్ళిన డబ్బులు జేబులు ఒక అమౌంట్ 500 నోట్స్ ఒక కట్టుండి ఇచ్చి ఎంత సార్ అంటే తర్వాత చూద్దాం, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అట్లా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే అదే కాదు, ఏ సమస్య వచ్చినా ముందుండి సర్వీస్ అందించే విషయంలో మేము ఉన్నాము. కాబట్టి మాతో సర్వీస్ నచ్చితే మాతో కొనసాగండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన సంఘంలో మీరు కొనసాగవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరాలు, ఆక్షేపణ లేవు. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ అందించడానికి మేము ముందుంటాము. అట్లే మా నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద పిల్లలకి ఇంకా ఏదైనా అవసరమైతే అలాంటి మా బ్రదర్ డాక్టర్, మేము కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, ఇబ్బంది లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏ సహాయం కావాలని అందించడానికి కూడా ఆ ఫౌండేషన్ కూడా నడపాలని అనుకుంటున్నాము. కాబట్టి మీ సమస్యలు వస్తే షేర్ చేసుకోండి, హ్యాపీగా గడపండి. పిల్లలతో, కుటుంబంతో చిన్న చిన్న ఎమోషన్స్కి డిబేట్ అవ్వకుండా మంచిగా ఆనందంగా గడపాలని కోరుతూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ అపారాధాన్ని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా పాఠశాల అంటే విద్యార్థి కేంద్రీకృతమైన, ఏ పాఠశాల జరగాలని నడవాలని విద్యార్థులే ప్రమాణకు, విద్యార్థుల వాళ్ళ ఆధారంగా మనం ఉంటుంది. కానీ మన స్కూళ్ళల్లో పిల్లల నమోదు కోసం వేసవి సెలవుల్లో కూడా టీఎస్యూటీఎఫ్ కల్లూరు మండలం తరఫున కొత్తగూడెం నుంచి లాస్ట్ 80 వరకు కూడా మేము అది ఎండాకాలం సంఘం తరఫున బడిపాటు ప్రచారం చేసింది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు తీసుకున్నాం. ముఖ్యంగా పోయిన సంవత్సరం 1-2 అడ్మిషన్ స్కూళ్ళు కూడా ఈ సంవత్సరం 7 అడ్మిషన్ తీసుకొచ్చాం. కొన్ని యూపీఎస్ లెక్కలు కూడా ఉంది. పోయిన సంవత్సరం ఒక ఇద్దరే ఉన్నారు, ఈరోజు 8 మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ నిలబడాలంటే పిల్లలకు ఉపయోగమే, అక్కడ ఉపాధ్యాయులు కూడా వస్తారు. ఒక స్కూల్ పోతే పిల్లలకు నష్టం ఉంటుంది, ఉపాధ్యాయులు మన నష్టం మనకి మన చేతాడు అనుకుంటున్నారు. కానీ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి. ఒక మన మండలంలో ప్లేస్ అనుకోండి, వేరే పక్క మండలికి వెళ్ళాలి. ఆ విధంగా విద్యార్థి కేంద్రీకృతంగా సాగే మన పాఠశాల వ్యవస్థలో విద్యార్థులు ఉండాలని చెప్పి టీఎస్యూటీఎఫ్
దగ్గర దగ్గర 15 రోజులు ఇక రాష్ట్రంలో మంచి పేరు వచ్చిన ఓపుల్గా పనిచేసే స్కూల్ మీకు గుర్తు ఉంటుంది. ఓపుల్గా పనిచేసే స్కూల్కి రాత్రి 8:30కి నైట్ అప్పుడు ఎంఈఓ గారిని తీసుకొని విజయ్ సారు, నేను, అక్కడ హెడ్ మాస్టర్ గారు, సుధీర్ సారు, ఇంకా ఇద్దరు టీచర్లు వచ్చారు. నైట్ 9 వాళ్ళు నిద్రపోయే వరకు మేము ప్రతి గడప తిరిగినాం. ప్రతి గడప గడప తిరిగి పాంప్లెట్లు మంచి పెట్టి ఫస్ట్ మీరు జాయిన్ చేయించండి, నచ్చితేనే ఉంచండి, ఒక నెల వెయిట్ చేయండి, 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళిపోండి అని 0 నుంచి దాన్ని 32 వరకు వచ్చారు. ఇప్పుడు స్కూల్ నిలబడింది. ఇలా రాష్ట్రంలోనే మన ఖమ్మం జిల్లాలో 2nd ప్లేస్లో వచ్చిందంటే ఆ స్కూల్. ఎందుకంటే ఇది ఉపాధ్యాయుల సమస్యలతో పాటు మన హక్కులు కాపాడడం మనం ఉండాలంటే స్కూల్లో పిల్లలు ఉండాలంటే మన దానికోసం కష్టపడాలి. ఇందులో ఏ వ్యక్తులను విమర్శించడం కాదు. 100% వీటి యొక్క విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం కష్టపడి నెక్స్ట్ ఇయర్ కూడా మనకు ఖచ్చితంగా బడిపాటు జరుగుతుంది. బడిపాటులో వ్యాసం సభలు ఉన్నప్పటికీ కూడా సంఘం తరఫున మేము అందరూ పార్టిసిపేట్ చేస్తాం. ఎవరి స్కూల్కైనా అవసరం అంటే నాకు కానీ, విజయ్ సార్ కానీ, సుధీర్ సార్ కానీ ఎవరికి కాల్ చేసినా ఆ స్కూల్ కోసం బడిపాటులో పాల్గొంటాం. ఎర్రబైనపల్లిలో కూడా 16 అడ్మిషన్లు వచ్చింది. వాస్తవానికి ఆ రోజు కూడా మనకి హాలిడే రోజు కూడా మనం సెన్సస్ డ్యూటీ ఉంటుంది. సెన్సస్ డ్యూటీ చేసుకుంటూనే దాంట్లో పార్టిసిపేట్ చేసింది మేము. కాబట్టి ఎక్కడ కూడా నాకు తారతమ్యాలు ఉండవు. భవిష్యత్తులో అక్కడ ఉండదు. ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరు ఫోన్ కాల్ చేసినా 100% రెస్పాన్స్ చేస్తాం. ఆ టైంతో సంబంధం లేదు. కాబట్టి అట్లా సర్వీస్ చేసినాక ఫోన్ చేసి సభ్యత్వం బాధపడితే అది కరెక్ట్ కాదు. సరే, ఒకవేళ మనం బాధపడితే మరి సార్ నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, మేము అట్లా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ మనం బాధపడాలంటే మాకు చెప్పండి, దాన్ని కరెక్ట్ చేసుకుంటాం దాంట్లో. కానీ టీఎస్సీటీఎఫ్ సంఘం తరఫున 100% ప్రతి టీచర్కి అది స్కూల్ విషయం కానివ్వండి, సర్వీస్ విషయం కానివ్వండి, ఇంకే విషయమైనా 100% మేము హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసినాక సాధారణ వివరణ అడుగుతాం, సభ్యత్వం రాస్తా అంటాం. ఇష్టమైతే రాయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు ఉంటుంది. దాంట్లో వెళ్తుండదు. కాబట్టి మీరందరూ కూడా మీకు 100% హెల్ప్ చేస్తాం యూట్యూబ్ తరఫున. థ్యాంక్ యూ సార్.